దువ్వాడ శ్రీనివాస్ గారు రాజకీయాల నుంచి ఒక్క నిమిషం పక్కన వద్దాం. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది. పోటీ చేసే వాళ్ళ లిస్ట్ కూడా వచ్చేసింది. దువ్వాడ శ్రీనివాసు అలాగే మాధురి గారు మీ ఇద్దరు ఖచ్చితంగా బిగ్ బాస్లో ఉంటారు అన్నది చర్చ జరిగింది. ఎస్, నేను ఉండబోతున్నానని ఆమె కూడా ఒకరిద్దరి దగ్గర అన్నారు. కానీ ఏమైపోయింది? మీరిద్దరు లేరు పార్టిసిపెంట్స్లో. నిజానికైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయటం జరిగింది. ఆ టీం వచ్చారు, వచ్చి మాట్లాడారు. మీరు అగ్రిమెంట్ ఇవ్వండి, వెంటనే 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రమ్మని మంచి చెప్పారు. కానీ మేము వెళ్తే ఒకసారి 3 నెలలు వెళ్ళటానికి సిద్ధపడాలి. ఆ తర్వాత నేను మెయిన్ కాదు, మాధురి అని వెళ్ళాలి, నేను బయట ఉండిపోవాలి. సిద్ధపడాలి. ఒకవేళ 2-3 వారాల్లో తిరిగి వచ్చేస్తే ప్రాబ్లం లేదు. ఉంటే పరిస్థితి ఏంటి? మా బిజినెస్లు, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. విశాఖపట్నంలో మరో బ్రాంచ్, జూబ్లీ హిల్స్లో మరో బ్రాంచ్ రెడీ అవుతుంది. ప్రస్తుతానికి వెళ్ళటం కష్టం అని సున్నితంగా మేము రాలేమని చెప్పడం జరిగింది. అందుకే వెళ్ళట్లేదు. నిజానికైతే ఆహ్వానం వచ్చింది, వెళ్ళాల్సిందే, కానీ వెళ్ళలేదు, రాలేమని చెప్పాం. ఓకే. ఆ మధ్యన కొంత సినిమాలు, ఫైట్లు, కొంత హడావడంతా చేశారు. ఇప్పుడు కొంత ఫ్రీ టైం దొరికింది. మళ్ళీ సినిమాలు అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సినిమా అంటే నాకు కొంచెం ఇష్టం. ఎందుకంటే డిఎఫ్టి డిప్లొమా ఇన్ ఫిల్మ్ ట్రాకింగ్ అండ్ డిఎఫ్ఏ ఈ రెండిటిలో నేను ఇచ్చేసాను. అంటే ఉంది, సంబంధం ఉంది. ఓకే, చేసాం. అవకాశం రాలేదు, ఆ ఫీల్డ్కి మనం పనికిరాం అనుకున్నాం, రాజకీయాల్లో స్థిరపడిపోయాం. సరే, ఎవరెవరో అడుగుతున్నారు. ఒకవేళ అవకాశం వస్తే పార్టీ మీద వాలంటీర్ అని ఒక సినిమా కూడా తీశాను. పార్టీ మీద రిలీజ్ చేసాం. అది నా సొంతంగా రిలీజ్, నేను మాధురి కలిపి తీసాను. అందులో ఫైట్స్ కూడా చేశారు కదా. ఫైట్స్ కూడా అది కొంచెం విజువల్ వాల్యూస్ తక్కువ, కానీ ఎలాగో తీసాం, రిలీజ్ చేసాం. సో నెక్స్ట్ చాలా మంది అడుగుతున్నారు, చూద్దాం. అది ఇంట్రెస్టే కాబట్టి చూద్దాం.